ఐపీఎల్ 2025 సీజన్ ఆఖరి దశకు చేరుకుంటుంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాయి. మిగిలిన ఒక స్థానం కోసం సోమవారం జరిగే మ్యాచ్ లో 3 జట్లు పోటీ పడనున్నాయి. అవి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ పోటీ పడనున్నాయి. సోమవారం రాత్రి ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధించింది. దీంతో లక్నో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ 2 జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తుందా అని క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్లు విజయం సాధించగా మరో 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉండగా నెట్ రన్ రేట్ +1.156 గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరో 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ 0.260 గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. లీగ్ దశలో ముంబై, ఢిల్లీలు చెరో 2 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక లీగ్ మ్యాచ్ ఇరు జట్ల మధ్య జరగనుంది. బుధవారం మే 21న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 16 పాయింట్లతో హార్దిక్ సేన ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టుతుంది. ఎందుకంటే ఢిల్లీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయం సాధించిన 15 పాయింట్లే ఆ జట్టు ఖాతాలో ఉంటాయి. ఒకవేళ ముంబైపై ఢిల్లీ గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్రంగా మారనుంది. అప్పుడు పంజాబ్ కింగ్స్ తో ఇరు జట్లు మే 24న, ఢిల్లీ క్యాపిటల్స్ మే 26న, ముంబై ఇండియన్స్ ఆడనున్న తమ చివరి లీగ్ మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి. ముంబై పంజాబ్లపై గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీ చేతిలో ముంబై ఓడితే తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ పై హార్దిక్ సేన గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓడిపోవాలి. అప్పుడు ముంబై ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుంది.